మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీకందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీ ప్రార్థన విన్నపములన్నిటి నిమిత్తమై మేము మానక ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ దైనందినటువంటి జీవితంలో, మీ కుటుంబ పరిస్థితులలో, మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య నుండి మీకు విడుదల కలిగించి, మీకు పరిష్కారం అనుగ్రహించి, మీకు మీ ప్రార్థన అవసరతలకు జవాబును అనుగ్రహించి మిమ్మల్ని భద్రపరచునుగాక. ఆమెన్. ఈ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశం భక్తి పుట్టించేటువంటి ధైర్యం. నీవు చేస్తున్నటువంటి భక్తి నిమిత్తమై నీకు ధైర్యం కలుగుతుందా లేదా అన్నటువంటి ప్రశ్న గనక నిన్ను నువ్వే వేసుకుంటే సమాధానం కూడా నీ దగ్గర నుండే నీకు దొరుకుతుంది. కొన్ని మన దైనందినటువంటి జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై మనం చేస్తున్నటువంటి భక్తి మనకు ధైర్యం పుట్టించకపోగా మనకు అధైర్యాన్ని కలగజేసి మనలో ఉన్నటువంటి ఆలోచనలు రేకెత్తించి ప్రభువుకు విరుద్ధముగా నడిపించేటువంటి రోజులు ఇవి. ఎందుకనంటే నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు మృతులకు దేవుడు కాదు. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవులకు దేవుడు, బ్రతుకున్న వారికి దేవుడు. ఎందుకనగా నేను ఈ మాట చెప్తున్నాను అంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అంటే ఆయన చనిపోయిన వారికి దేవుడు కాదు, మరణాన్ని జయించాడు. కాబట్టి జీవించుచున్న వారికి మరి ప్రాముఖ్యముగా దేవుడై ఉన్నాడు, ఉన్నవాడై ఉన్నాడు, అనువాడై ఉన్నాడని పరిశుద్ధ లేఖన భాగం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన బహుధైర్యము కలుగుతుందని సొలొమోను గారు సామెతల గ్రంథం 14:26 లిఖించారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించునంట. యెహోవా యందు భయము, అలాగనే భక్తి కూడా సేమ్ లెవెల్ కలిగి ఉండాలి. ఒకే రకమైనటువంటి రేషియోలో కనుక నీవు దాన్ని పాటించినట్లయితే అది నీకు తెలివిని కాకుండా ఈ పరిస్థితులను ఎదిరించడానికి కలిగినటువంటి ధైర్యాన్ని నీకు అనుగ్రహిస్తుంది. ఈ లోకంలో బతకడానికి తెలివి అవసరమే, కానీ ప్రతిదాన్ని తెలివితో నువ్వు ఛేదించగలవా అంటే ఛేదించలేవు. చాలా తెలివి కలిగినటువంటి వారు, చాలా నేర్పర్తనం కలిగినటువంటి వారు కూడా ధైర్యము చాలక వారి శరీరాన్ని, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయుష్ని, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నిమిత్తమై ఈ లోకములో వారి ఆయుష్ తీరకముందే ఆత్మహత్యలు చేసుకుని మరణించిన వారు ఎంతమంది ఉన్నారో మీకే చాలా బాగా తెలుసు. నేను ఈ వాక్యాన్ని ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే, ఈ దినాన నీవు చేస్తున్నటువంటి భక్తి ఏదైతే ఉందో అది నీకు ధైర్యాన్ని కలగజేస్తుందో లేదో నీ సమస్యలను బట్టి. దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో నేను మీతో చెప్పినటువంటి మాట ఏంటి అంటే, నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి నిందలు, అవమానాలని లక్ష్య పెట్టకుండా నువ్వు ముందు కొనసాగిపోవాలి. శరీర బలహీనతలను బట్టి, నీకు ఎదురవుతున్నటువంటి వ్యాధులను బట్టి కృంగిపోక ధైర్యం కలిగి ముందు కొనసాగిపోవాలి. ఎన్ని రకాల అభ్యంతరాలు, బెదిరింపులు ఎదురైనా చేపట్టిన దైవ కార్యాన్ని కొనసాగించు పర్యంతరము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో దైవ సేవకులు దేవుని కార్యాన్ని చేపట్టిన తర్వాత, ఒక పనికి పూనుకున్న తర్వాత వాళ్ళకి ఎదురయ్యేటువంటి సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. నా జీవితంలో నేను అనేక రకమైన సమస్యలు చూశాను. కానీ కుటుంబంలో అయితే దేవుని అంగీకరించినందుకు, దేవుని దగ్గర నువ్వు నిలబడి ప్రార్థన చేస్తున్నందుకు, అనుదినము దేవునితో అనుసంధానం కలిగి జీవిస్తుంటున్నప్పుడు సైతాను నీ కుటుంబంలో ఉన్న వారిని నీకు విరుద్ధముగా నిలబడడానికి ప్రయత్నం చేస్తాడు. నీ హృదయాన్ని కలవరపరచడానికి ప్రయత్నం చేస్తాడు. బలమైన శత్రువులు ఎదురుగా ఉన్నా సరే దేవుని ద్వారా విజయము కలుగుతుంది అనేటువంటి ధైర్యం నీకు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఏంటో మనం ముందు తెలుసుకుంటే మనకు ధైర్యం కలుగుతుంది. మన దేవుడు ఎలాంటి వాడో మనం తెలుసుకుంటే మనకు ధైర్యం కలుగుతుంది. నీకు అన్నీ తెలుసు. పరిశుద్ధ లేఖన భాగాలను అనేక సందర్భాల్లో నువ్వు ధ్యానించావు. అనేక సందర్భాల్లో దేవుని గురించినటువంటి మర్మాల్ని ఆయన నీకు బయలుపరిచాడు. కానీ అది నీకు ధైర్యం కలిగించట్లేదు అని అంటే నీ భక్తి ఏ స్టేజ్లో ఉందో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతనే ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు రాసినటువంటి కీర్తనలో 27వ కీర్తన 3వ చరణంలో ఇలాగ లిఖింపబడి ఉన్నది: నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. దేవుని బిడ్డలారా, ఈ రకమైనటువంటి ధైర్యము, ఈ రకమైనటువంటి మనస్సులో నిశ్చయత దావీదు గారికి ఎలా కలిగింది అని అంటే, దావీదు గారు చేస్తున్నటువంటి భయభక్తులు మనుషుల మీద కాదు.
దావీదు గారు చూపిస్తున్నటువంటి భయభక్తులు మనుషులు ఎదుట కాదు, మనుషుల్ని నిర్మించి వాని నాసికా రంధ్రములో ఆయువును అనుగ్రహించి వాని పక్షాన ఆయన చిత్తమును నెరవేర్చువాడు. నరుడు ప్రార్థన చేయగా ఆకాశమును పరలోకమును విడిచిపెట్టి వానికి సహాయము చేయడానికి మేఘారుడై వచ్చేటువంటి వాడు నిజమైనటువంటి దేవుడు, ఉన్నవాడును అనువాడునై ఉన్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు అన్నటువంటి ధైర్యము దావీదు గారిలో కలిగింది. నా మీదకి దండెత్తి ఎటువంటి సైన్యం వచ్చినో నేను భయపడను అన్నటువంటి ధైర్యంగా ఆయన పలుకుతున్నాడంటే, ధైర్యంగా ఆ మాటలను ఆయన తెలియజేస్తున్నాడంటే దానికి కారణం దేవుడు కాదంటారా? నా హృదయము భయపడదంట, నా మీదకి యుద్ధము రేగెనను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. దావీదు గారికి తెలుసు ఆయనను ఉనికిలోకి తీసుకొచ్చినటువంటి వాడు సజీవుడు, ఉన్నవాడును అనువాడనై ఉన్నాడు. నిర్హేతకముగా శత్రువు తనని ఛేదించి వెంటాడడానికి దావీదు గారి మీద ఎటువంటి హక్కు దేవుడు దయచేయడు అన్నటువంటి నిశ్చయత దావీదు గారికి ఉంది. దావీదు గారి మీద ఎటువంటి నిశ్చయత దేవుడు అపవాదికి దయచేయడు, శత్రువుకి దయచేయడు అన్నటువంటి గొప్ప ధైర్యము దావీదు గారికి ఉంది. ఆ నమ్మకం ఉంది. ఏ రకమైనటువంటి హక్కు కూడా దేవుడు ఎవడు అపవాదికేననే. ఈ దినాన నీకు ఆ ధైర్యం ఉన్నట్లయితే కృంగిపోయేటువంటి స్థితిలో నువ్వు ఉంటావా ప్రియ సహోదరి సహోదరుడా? దానియేలు గ్రంథం కనుక మీరు చూసినట్లయితే 3వ అధ్యాయం 16-17 వచనాల్లో అగ్ని గుండాల దగ్గరికి తీసుకుని వచ్చారు షద్రక్, మెషక్, అబేద్నెగోలు గారిని. ఈ ముగ్గురిని తీసుకుని వచ్చినప్పుడు రాజు అంటున్నటువంటి మాట, మీకు ఎంత ధైర్యం ఉంటే నేను నియమించినటువంటి నేను నియమించినటువంటి కండిషన్ ఏదైతే ఉందో, నేను నియమించినటువంటి ఈ రూల్ ఏదైతే ఉందో, నా ప్రతిమకు మొక్కాలన్నటువంటి మాట ఏదైతే ఉందో, నా జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దుపరుస్తారా? ఏంటి మీ దేవుడు మిమ్మల్ని కాపాడగలడా? మండుచున్న వేడిమి కలిగినటువంటి అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా సరే మేము నీ బొమ్మకు మాత్రం మొక్కనే మొక్కను ఏం చేసుకుంటావు చేసుకో అన్నటువంటి మాటను పలికారు. వీరి ముగ్గురిని మంటని 3% వేడి పెంచి వీరి ముగ్గురిని షడ్రక్, మెషక్, అబేద్నెగోలు గారిని ఎత్తుకుపోయి మంటలో వేసిన వాళ్ళ తలలో ఉన్న వెంట్రుక ఒక్కటి కూడా కాలలేదంట. వాళ్ళని వేసిన వాళ్ళు ఒంట్ల మీద ఉన్నటువంటి రోమాలు, తల, వెంట్రుకలు అన్నీ కాలిపోయినాయి. ఆ వేడి శాతం తట్టుకోలేకపోయారు. కానీ వాళ్ళలో ఒక్కరికి కూడా గీత కూడా పడలేదు. వాళ్ళ శరీరంలో ఒక్క దగ్గర కూడా అగ్గి అంటలేదు. దీనికి కారణం వారు చేసేటువంటి భక్తి వారికి ధైర్యాన్ని పుట్టించింది. ఇవన్నీ మనం తెలుసుకోవడానికి దేవుడు పరిశుద్ధ లేఖన భాగంలో తన దాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా లెక్కింపు చేశాడు. ఈ దినాన అటువంటి రుజువులు నీ కళ్ళగా కనబడుతున్నా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదంటే, నీ యథార్థ ప్రవర్తన నీ నీతికి ఆధారం కావట్లేదనంటే, నీ దేవుణ్ణి ఎవరో రుజువుపరచలేటువంటి స్థితిలో నీ భక్తి ఉంది అని అంటే, నువ్వే రకమైనటువంటి భక్తి చేస్తున్నావో మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను ప్రభుదాసుగా నీకు మనవి చేస్తున్నాను. క్రూరమైనటువంటి సింహపు బోనులో దానియేలు గారిని వేశారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఆయన చేతులు కట్టేసి మరీ వేశారు. కానీ ఒక్క సింహము కూడా ఆయన మీద ఒక గీత వేయలేకపోయింది. దేవుని దృష్టికి నిందారహితగా దానియేలు గారు కనబడినందువల్ల, ముమ్మార్లు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి తన చేతులెత్తి ప్రార్థించడం వల్ల, ఏ రకమైనటువంటి కఠినమైనటువంటి జీవోని రిలీజ్ చేసినా సరే తన నిజమైన దేవుడిని ఆరాధించడం మర్చిపోకుండా కొనసాగించడం వల్ల ఆ దేవుడే దానియేలు గారిని సింహపు బోనులో నుండి తప్పించగలిగాడు. ఆ రాజు అంటున్నటువంటి మాట, ఈ సకల రాజ్యంలో నివసిస్తున్నటువంటి ప్రజలు దానియేలు సేవిస్తున్నటువంటి దేవునికి మొక్కవలేను. ఆయన సజీవుడైనటువంటి దేవుడై ఉండి, నిజమైనటువంటి దేవుడై ఉండి, భూమి మీదను పరమందును భూమి మీదను సూచక క్రియలను మహత్కార్యములు చేయగలిగినటువంటి వాడు ఆయనే నిజమైన దేవుడని ఒక రాజు పలికాడు. ఈరోజు ఆయనని సేవిస్తున్నటువంటి నీవు, ఆయన బిడ్డగా మారినటువంటి నీవు, ఆయన రక్తములో కడగబడినటువంటి నీవు, నీ సమస్య ఏంటో నీ అపవాదికి చెప్పగలుగుతున్నావా? ఒరే, నువ్వు అనుగ్రహిస్తున్నట్టు సమస్య నాకు చాలా చిన్నది, కానీ నా దేవుడు ఎలాంటి వాడో నీకు తెలుసా అపవాది? చెప్పగలుగుతున్నావా? వాడికి తెలుసు నీ దేవుడు ఎలాంటి వాడో, కానీ నీకు తెలియదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి నేను టార్చర్ చేస్తాను. నీ దేవుడు ఎంత బలము కలిగినటువంటి వాడో వాడికి తెలుసు, కానీ అటువంటి అవగాహన నీకు లేదు కాబట్టి
ఆయన మీద అవగాహన నీకు లేదు కాబట్టి, ఆయన ఎందుకు భయభక్తులు నువ్వు చాలా తాత్కాలికంగా నిలుపుతావు కాబట్టి, శ్రమ ఎదురవ్వగానే నీ దేవుణ్ణి దూషించి పక్కకు వెళ్ళిపోయేటువంటి సమాజంలో నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి అదే రకమైనటువంటి బుద్ధి కూడా నువ్వు కనుపరుస్తావని అపవాది తరచు సిగ్గుమాలినటువంటి బ్రతికేటువంటి వాడు నీ దగ్గరకు వస్తున్నాడు. నువ్వు వాడిని ఛేదించలేకపోతున్నావు, ఖండించలేకపోతున్నావు అంటే నీ భక్తి ఏ రేంజ్లో ఉందో ఒకసారి ఆలోచించుకో ప్రియ సహోదరి సహోదరుడా. యోబు 4:6 ఒక మాట అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నీతికి ఆధారము కాదా? నీ దేవుడు ఎవరో నీకు తెలియట్లేదా? నీ భక్తికి ధైర్యం పుట్టించట్లేదా? నువ్వు చేసేటువంటి ప్రార్థన నీలో బలాన్ని తీసుకురావట్లేదా? నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీ కోసం సాహస కార్యాలు చేస్తుంది ఆయన దాక్షిణ్య హస్తం. తన ప్రజల నిమిత్తమై పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై గాయము తగలకుండా వారిని నడిపించినటువంటి దేవుడు దినాన నేను అలానే కష్టాల్లోనూ నష్టాల్లోనూ విడిచిపెట్టి ఆనందించేటువంటి దేవుడుగా నీకు కనపరుస్తున్నాడేమో అపవాది నీ దేవుణ్ణి నీకు. ఎందుకంటే వాడికి నీ దేవుని శక్తి తెలుసు. నువ్వు దేవునితో మమేకమైతే దేవుడు నీతో చేయించగలిగేటువంటి కార్యాలంటే వాడికి తెలుసు కాబట్టి అలా జరగనీయకుండా అనేక సందర్భాల్లో అడ్డుగోడలుగా అపవాది నిలబడతాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ముందు నీ దేవుని పవర్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నీ దేవుడు ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోవాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించేటువంటి స్థితిలోనే ఉంది, కానీ నువ్వు దాన్ని గ్రహించగలిగినటువంటి స్థితిలో ఉన్నావో లేదో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇది నాన్న. దేవుడు నీ హృదయాన్ని సంధిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళింది నీ భక్తి? ఒకప్పుడు దేవుని ఎదుట ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి నీవు, నాకు దేవుడున్నాడు ఏదైనా చేయడానికి ఆయన సమర్థులను చెప్పగలిగినటువంటి నీవు ఇది నా ఏ స్థితిలో ఉన్నావు? ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు సందేహింపక రావాలి. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఆలోచనతో విశ్వాసంతో రావాలి. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనేటువంటి విశ్వాసంతో రావాలి. కానీ అవిశ్వాసంతో వచ్చినట్లయితే పనులు జరగవు. ఆ ధైర్యంతో వచ్చినట్లయితే పనులు జరగవు. ధైర్యము చెడిపోయిన వారికి ధైర్యం అనుగ్రహించేటువంటి దేవుడు నీ దేవుడు నా దేవుడు. కానీ విశ్వాసంతో నువ్వు రాకపోతే కార్యం జరగదు. దీన్ని గ్రహించి నువ్వు చేస్తున్నటువంటి భక్తి ఎలాంటి భక్తో ఒకసారి పరిశీలన చేసుకుని అందులో మార్పులు చేసుకుని ప్రభువుకి దగ్గర అవ్వాల్సిందిగా, ఇంకా నీలో ప్రభులో ఉన్నటువంటి లోతన్న మర్మాలు తెలుసుకోవాల్సిందిగా ప్రభు దాసుగా నేను మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు నీకు మంచి ధైర్యం అనుగ్రహించి ప్రభు మీద నువ్వు ఆధారపడేటట్లుగా పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయం చేసి నడిపించి కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన. మా మేళ్ళన్నిటికీ కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారో ఈ వాక్యం వారి జీవితంలో ఫలించులాగున అధైర్యాన్ని కలగజేస్తున్న ప్రతి అపవిత్రాత్మ చీకటంధకార సమూహములు బంధిస్తున్నాం. నజరుడైన యేసయ్య పరిశుద్ధమైన నామముల బిడ్డల జీవితంలో కార్యములు జరుగును గాక. అపవాది సమూహపు కుట్రలు కుతంత్రాలు, ప్రతి రకమైనటువంటి ప్రవర్తన అన్క్లీన్ స్పిరిట్స్ బిడ్డలు విడిచిపెట్టి పోవును గాక. ప్రతి రకమైనటువంటి అన్క్లీన్ రిలేషన్షిప్స్ అన్క్లీన్ ప్రవర్తన ఇబ్బందులు ఆయన ఎక్కడైతే ఇబ్బందిని కలిగజేసేటువంటి అపవిత్రాత్మ స్నేహాలు ఉన్నాయో అవి తొలగిపోవును గాక. ఈ సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని ఈ దినాన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డలకి సఫలీకృతను కలిగించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నీవే తోడు నీడిగా నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. వారి చెయ్యి పట్టి నీవే పరీక్షలు రాయించండి. ముఖ్యంగా 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న బిడ్డలతో నీవు తోడు నీడిగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు బిడ్డలకు కలగకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని కలిగించండి. అప్పులో ఉన్న వారికి విడుదలను కలిగించండి. అయానైనా విడిపోయిన కుటుంబాల మధ్య సఖ్యతను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణ మార్గం నుండి బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని కలిగించి దీవించి కాపాడమని, దిన దీవులతో సమృద్ధిని అనుగ్రహించి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామముని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. 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 ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.